హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి బొటిక్ స్టూడియో కర్నూల్. నిన్నటి వీడియోలో వచ్చేసి పార్ట్ 1లో మీకు చెస్ట్ సైజు తర్వాత నెక్ పొడవు చూపించాను కదా. ఇప్పుడు పార్ట్ 2లో ఒకరు కమెంట్ చేశారు, బ్లౌజ్లో నుంచి షోల్డర్ ఎలా తీసుకోవాలనేసి అది చూపిస్తాను ఈరోజు ఇవాళ వీడియోలో. బ్లౌజ్లో నుంచి షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ కదా, దీంట్లో మనం షోల్డర్ ఎలా చూసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇది బ్లౌజ్ చూడండి. నిన్న పొడవు అయిపోయింది, చెస్ట్ అయిపోయింది. చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి, పొడవు ఖర్చుతో సహా ఎలా చూసుకోవాలనేది చూసాము. బ్లౌజ్ని నీట్గా ఇట్లా పెట్టేసుకోండి. మీరు బ్లౌజ్ వాళ్ళు ఆదికిచ్చిన బ్లౌజ్తోని మనం మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేయొచ్చు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ బ్లౌజ్ ఉండాలి, వాళ్ళ బాడీ మెజర్మెంట్ కూడా అలవాటు చేసుకోండి. మీరు బాడీ మెజర్మెంట్తో అలవాటు చేసుకుంటే మీకు ఈజీ అనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇవి లోపలికి వేసుకోండి. నెక్ ఇట్లా స్ట్రైట్గా పెట్టండి. నేనైతే షోల్డర్ మెజర్మెంట్ తీసుకుంటాను. మీరు ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ చూపించమన్నారు కాబట్టి నేను ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీయాలి అనేది చూపిస్తున్నాను. మామూలుగా అయితే అది కూడా చూపిస్తాను మీకు. బాడీ మెజర్మెంట్తో కస్టమర్ ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళ షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేసి చెప్తాను నేను. ఇప్పుడైతే మనకు మెయిన్ కస్టమర్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు బ్లౌజ్ ఇచ్చేసి మా వాళ్ళు ఎక్కడో ఉన్నారు, దీనిలాగే కుట్టండి అంటారు కదా. అలాంటప్పుడు మనకు కష్టం అవుతుంది కదా. బాడీ మెజర్మెంట్ లేకున్నా ఇలా ఎలా చూసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోండి. నేను ఒకటి మీకు అందాజుగా చూపిస్తాను, అంటే మీకు ఎలా పెట్టుకోవాలనేసి లైన్స్ చూపిస్తాను. లైన్ తీసుకుంటాను, ఈ లైన్కి ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా. ఈ రెండు నెక్కులు ఇట్లా చూసుకోండి. ఉంది కదా. ఇప్పుడు ఈ షోల్డర్ ఎంత ఉంది మనకు, అదే కదా ఇంపార్టెంట్. ఒక లైన్ మీరు లేకున్నా కూడా ఫస్ట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, కొత్త వారి కోసము. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. మన క్లాత్ పైన ఒక లైన్ డ్రా చేసుకోండి ఇట్లా స్ట్రైట్గా. ఆ లైన్లో ఇది ఉండాలి అన్నమాట. ఇలా ఉండాలి, కనిపిస్తుంది కదా, ఇలా ఉండాలి. ఇది ఇలా పెట్టేసేయండి. ఈ కుట్టు ఇట్లా ఈడ కుట్టు ఉంది కదా, ఇది ఇలా పెట్టేసేయండి స్ట్రైట్. అంతే నీట్గా అలా పెట్టేసేయండి. ఇప్పుడు లైన్కి ఇట్లా స్కేల్ పెట్టేసుకోండి. ఇక్కడ మనకి ఈ ఎడ్జ్ ఇంపార్టెంట్ అనమాట. మనకి షోల్డర్ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఇది బ్లౌజ్లో షోల్డర్ ఎలా గుర్తించాలి అనేది చూపిస్తున్నాను మీకు. బాడీ మెజర్మెంట్ మీద కూడా షోల్డర్ తీసుకొని, నార్మల్ షోల్డర్ అయితే ఎంత పెట్టుకోవాలి, బోట్ నెక్ అయితే షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, చూడండి, ఇది షోల్డర్ ఎంత ఉందని తెలుసుకోవాలి కదా మనము. ఇది స్ట్రైట్గా పెట్టేసండి, ఇట్లా పెట్టేసేయండి నీట్గా. ఈ లైన్కి ఈ లైన్ అట్లా చూడండి. ఈ కుట్టు ఉంది కదా, ఈ భుజం దగ్గర కుట్టు ఉంది కదా, కనిపిస్తుందా మీకు? ఇదో ఇక్కడ కుట్టు ఉంది. కుట్టు బయట ఇక్కడ ఖర్చు ఉంది, లోపల భాగం ఇది. ఇక్కడ నుంచి మనకి షోల్డర్ ఇది ఎంత ఉంది, 4.5 ఉంది షోల్డర్. ఇది ఇలా చూసుకోవాలి. 4.5కి 1/2 ఇంచు కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ 1/2 ఇంచు కలుపుకుంటే ఎంత అయింది, 5 అయింది. అంతే కదా, 5 ఇంచెస్ అయింది. అంటే దీని షోల్డర్ 5 ఇంచెస్ అని మనం గుర్తించాలి.
మనం బాడీ మెజర్మెంట్ తీసుకుంటే వీళ్ళకి నేనైతే బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను. వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 కదా, 15లో సగం 7.5 వస్తుంది కదా. 7.5 నుంచి వాళ్ళ షోల్డర్స్ని బట్టి మనం తగ్గించాలి, వాళ్ళ నెక్కుని బట్టి షోల్డర్స్ తగ్గించాలన్నమాట. మీకు అది క్లియర్గా ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే బ్లౌజ్ని పెట్టి చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. ఇదైతే నెక్ తీసే పద్ధతి ఇది. మీకు రాని వాళ్ళు ఇలా పెట్టుకోండి. మళ్ళీ దీంట్లో 5 ఇంచులు షోల్డర్ పెడితే నెక్ ఎంత తీసుకోవాలి, ఇక్కడ భుజం కుట్టు ఈ వెడల్పు నెక్ వెడల్పు ఎలా తీసుకోవాలి చూపించండి అంటే కనుక చూడండి. నెక్ పొడవు ఎంత ఉందో చూద్దాం మనం ఇక్కడ నుంచి ఫస్ట్ నెక్ మనం ఎక్కడి నుంచి చూపిస్తాం మీకు క్లియర్గా చెప్తాను. కొంతమంది భుజం నుంచి క్రాస్గా ఇలా చూపిస్తారు, నేను చూడండి నేను ఎలా చూపిస్తాననేది చూడండి. ఇప్పుడు స్ట్రైట్గా ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, పైపింగ్ లైన్ స్ట్రైట్గా ఇది కిందికి ఉండొద్దు, ఇట్లా లైన్ కరెక్ట్ పెట్టుకోండి. ఇట్లా స్ట్రైట్గా లైన్ గీయండి, పైపింగ్ మీద రానియండి. చూడండి ఇట్లా పైపింగ్ మీద ఇది మళ్ళీ పోదని లైట్గా వేసాను. మీరు కరెక్ట్గా ఇట్లా పైపింగ్ మీద పెట్టేసేయండి. ఇట్లా వెడల్పు, ఈ వెడల్పు ఎంత చూసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. ఇలా పెట్టేసి గీసుకున్నారు కదా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇట్లా పైపింగ్ మీదనే, ఇది పైపింగ్ వచ్చింది కదా, ఇట్లా పైపింగ్ మీదనే ఇట్లా ఈ కార్నర్లో, ఈ రౌండ్ తిరిగే కార్నర్లో లైన్ గీయండి. ఇట్లా అంతే. రౌండ్ తిరిగే కార్నర్లోనే ఇక్కడనే మూల దగ్గరనే స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. మీకంటూ ఒక అవగాహన వస్తుంది కాబట్టి చూడండి. ఇట్లా కార్నర్లో ఇట్లా లైన్ కొట్టేసుకోండి. మళ్ళీ ఇట్లా వెడల్పు చేయొద్దండి. ఈ మూల చెప్పాను నేను, అంటే ఇక్కడ నుంచి ఈ మూలకి ఈ మూలని, అంటే ఈ మూల ఎంత ఉంది ఇక్కడ ఇట్లా స్ట్రైట్ కొట్టిన తర్వాత లైన్ గీసాం కదా, 1.5 మైన మూల ఎగ్జాక్ట్గా ఈ వెడల్పు ఎంత ఉందంటే 2.5 ఉంది, 2.30 ఉంది. చూడండి కరెక్ట్గా 2.30 ఉంది వెడల్పు. ఇక్కడ 2.30 ఉంది కదా. ఈ రెస్ట్ వచ్చేసి మనకి కుట్టు ఎక్కడ దాకా ఉందంటే ఇక్కడ కుట్టు ఉంది, ఇక్కడ ఈ ప్లేస్లో కుట్టు ఉంది. చూడండి ఇలా పెట్టుకోండి, లేదంటే మీకు అర్థమవుతుంది. కుట్టు దగ్గరికి 4.5 వచ్చింది. చూడండి కొంచెం అవతల ఖర్చు లోపల ఉంది కదా, అది కూడా లెక్కేసుకోవాలి. ఖర్చు లోపలికి ఉంది కదా, ఇక్కడ ఉంది. ఇది కుట్టు, ఇది ఖర్చు, దాంతో వేసుకుంటే 5 ఉంది. 5లో నుంచి ఇక్కడ 2 తీసుకున్నారు వాళ్ళు, 2 ఇంచులు తీసుకున్నారు. నెక్ 1/2 ఇంచు ఇది పైపింగ్ పెట్టుకున్నారు. అంటే నెక్ వెడల్పి ఎంత, 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత పెట్టారు ఇది చెక్ చేసుకుందాం. ఇక్కడ 2.30 పెట్టారు. చూడండి ఇలా చెక్ చేసుకోవాలి. 2.30 తీసుకొని బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఇది ఎలా ఉంటే అలానే పెట్టేసుకోండి. మీరు నెక్ 2.30 ఉంది కదా, ఇటు పోయింది, మళ్ళీ దీన్ని వచ్చేసి ఇలా అడ్జస్ట్ చేద్దాం అనేది చేయొద్దండి. ఇలానే పెట్టండి. ఇట్లానే పెట్టేసి ఇది చూడండి. కొంచెం ఇది ఇప్పుడు చూడండి మీకు ఎంత లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఈ పైపింగ్ షోల్డర్ దగ్గర ఇలా పెట్టానా, అది ఈ లైన్ దగ్గర ఇలా పెట్టాను కదా, ఇక్కడ ఉంది కదా సందు ఉంది కదా, ఈ సందుని ఫిలప్ చేద్దాం అనేసి ఇలా లాగొద్దండి. ఓకేనా? మీరు లైన్ కొట్టేటప్పుడు ఇలానే లైన్ కొట్టుకోండి. ఇట్లా మార్కింగ్ ఇలానే చేసుకోండి. మీరు ఈ భుజం దగ్గర నుంచి ఇట్లా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేశాక ఇటు 2.30 ఉంది అని చెప్పాను కదా, ఇటు 2.30, ఇక్కడ 2 ఇంచులు ఉంది కదా, ఈ 2.30 ఈ 2 ఇంచుల దగ్గర ఇప్పుడు ఇక్కడ నుంచి పైనుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేయండి. ఇలా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తే జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా కరువు తీసేసేయండి. కనిపిస్తుందా? కరువు తీస్తే మీకు ఇక్కడ అంటే ఇక్కడ నుంచి
ఈ కింది నుంచి 2 ఇంచులు డాట్ పెట్టాం కదా, ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది. అంటే 3 అంటే 3కి ఒక గీత తక్కువ వచ్చిందనమాట. వెడల్పు కావాలంటే అలా పెట్టుకోవచ్చు. వీళ్ళకి 2.25 పెట్టచ్చు, 3 ఇంచులు కూడా ఈ వెడల్పు పెట్టుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ఎంత ఉందంటే ఇక్కడ కూడా 2.25 ఉంది, వీళ్ళకు 2.25 ఉంది. ఇది ఇక్కడ కుట్టారు కాబట్టి పైపింగ్కి ఇక్కడ లోపలికి పోయిందనమాట. సేమ్ ఉంది. ఏమంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 2.25 పెట్టాం కదా, మనం లైన్ తీసుకోవడం మాత్రం ఈ 2 ఇంచుల నుంచి క్రాస్గా కొట్టిన తర్వాత మనం ఇక్కడ రౌండ్ చేయాలి. ఆ రౌండ్ మళ్ళీ చెప్తాను, వీడియో అయిపోయే లోపల అది మళ్ళీ చూపిస్తాను నేను క్లియర్గా. ఇది నెక్ పొడవు ఎంత అనేది చెక్ చేయాలి కదా. నెక్ పొడవు వచ్చేసి 9 ఉంది, ఈ లైన్ వరకు 9 ఉంది. అంటే ఇక్కడ కుట్టుకు కావాలి కదా, దానికి 9.5 కదా, 9.5 కదా. ఇలా చూపిస్తాను చూడండి. ఇక్కడ మార్కేసి ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్గా ఇక్కడికి 9.5 ఉంది అనుకున్నాం, ఖర్చుతో సహా, అంటే కుట్లతో సహా. దానిపైన ఇప్పుడు మనం కరెక్ట్గా కుట్టు నుంచి కుట్టు వరకు, అంటే ఈ కుట్టు నుంచి షోల్డర్ కుట్టు నుంచి ఇక్కడ పైపింగ్ కుట్టు వరకు కొలుచుకుంటే ఎంత ఉంది, 9 ఉంది. చూడండి కరెక్ట్గా అదో ఈ లైన్ 9 ఉంది. 9కి 1/2 ఇంచు కలుపుకోండి, 9.5 అవుతుంది. మార్కింగ్ చేసుకునే విధానం చెప్తున్నాను. 9.5 అయింది కదా, 9.5కి ఇంకొక 1/2 ఇంచు కలపండి. అంటే నెక్ 1/2 ఇంచు ఎందుకంటారా, ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచు పెట్టండి. అంటే మొత్తం 9.25 అయింది. ఎందుకంటే మనం భుజాలు జారకుండా షోల్డరు 1/2 ఇంచు క్రాస్ తీస్తాం కాబట్టి, ఇక్కడ ఇట్లా క్రాస్ తీస్తాం కదా, ఆ క్రాస్ కూడా లెక్కలోకే. ఆ క్రాస్ తీసుకుంటాం కాబట్టి అది కొందరు గుర్తుపట్టలేరు. మనమైనా క్రాస్ తీసుకున్నాక మళ్ళీ మీరు నెక్కు పెట్టిన తర్వాత ఆ క్రాసు మళ్ళీ మనం కుట్టేసే కుట్టు పెట్టి మళ్ళీ ఈ బ్లౌజు ఆ నెక్కు మనం కరెక్ట్గా కట్ చేసామా లేదా చూసుకోండి. మెజర్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది నేను వివరంగా చెప్తున్నానే అనుకుంటున్నాను. నేను కటింగ్ వీడియో కూడా మళ్ళీ చూపిస్తాను మీకైతే. ఫస్ట్ ఈ బేసిక్ అయితే తెలియాలి, చూసుకునే విధానం క్లియర్గానే చూపిస్తున్నాను నేను. అర్థమైంది కదా. ఈ కుట్టు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ కుట్టు నుంచి ఈ పైపింగ్ కుట్టు వరకు పొడవు అనమాట. ఈ పొడవు ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా చూడండి, ఈ లైన్కి 9 ఉంది. 9కి ఇక్కడ 1/2 ఇంచు కలుపుకోండి, 9.5 అవుతుంది అని చెప్పానా. 9.5కి ఇంకొక 1/2 ఇంచు కలపండి. ఎందుకంటే ఇలా క్రాస్ కటింగ్ చేస్తాం కదా మనం, ఇట్లా క్రాస్ కటింగ్ చేస్తాం కదా, ఆ క్రాస్ వెళ్ళిపోతుంది, కట్ చేసేస్తాం. మళ్ళీ ఆ 1/2 ఇంచు ఏమవుతుంది, కుట్టుకు పోతుంది. కాబట్టి టోటల్ నెక్ ఎంత వచ్చింది, 9 ఇంచులు వస్తుంది మనకి. కుట్లకి అన్ని పోను 9 ఇంచులు వస్తుంది. అంటే దీని పొడవు మనం ఎంత పెట్టుకోవాలి, 9.25 పెట్టుకోవాలన్నమాట. సరే ఇవల్ల తెలియదండి మాకు, ఈజీ ప్రాసెస్ ఏంటంటే నెక్ ఇలా చూసుకోండి, 9 ఇంచులు 30 ఇంచు కలపండి అంతే. నెక్ 9 వచ్చిందనుకో 9.25 పెట్టండి. ఏ నెక్ అయినా సరే. 10 వచ్చిందనుకో 1/2 ఇంచు దానికి కటింగ్కు 1/2 ఇంచు, 10.25, 11 వస్తే అట్లా 11.25 అట్లా లెంత్ని బట్టి నెక్ పెంచుకుంటూ బొండింగ్. అంతే ఈజీగా చెప్పాను చూడండి. అలా చూసుకోండి మీరైతే కరెక్ట్గా. ఈ పొడవు చూసుకొనే 30 ఇంచు పెంచాలి. ఏ నెక్ ఎంతనన్నా ఉండనియండి, ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు. ఇంకా మీరు ఎక్స్ట్రా టేప్ పైకి పెట్టొద్దు, కిందికి పెట్టొద్దు. ఈ భుజం దగ్గర నుంచి ఈ నెక్ వరకు పెట్టేసేయండి, 30 ఇంచు పెట్టేసేయండి అంతే. ఎక్స్ట్రా దీనికన్నా 30 ఇంచు పైకి పెట్టి కటింగ్ చేసేసేయండి. ఇంకంతే, క్రాస్ తీసేయండి, మీకు కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, నిన్న చెస్ట్ చెప్పాను కదా, చెస్ట్ ఎంత చెప్పాను, 35 సైజ్ చెప్పాను. 35లో 4వ భాగం ఎంత, 8.25 వస్తుందని చెప్పాను కదా. 8.25 మనము కస్టమర్ నుంచి కంపల్సరిగా ఆమ్ డౌన్ కొలుచుకోవాలి. ఆమ్ డౌన్ ఎంత ఉంది,
ఆమ్ డౌన్ చెప్తాను చూడండి. ఆమ్ డౌన్ కరెక్ట్గా ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ నుంచి మనము ఎంత వస్తే అంత. నేను చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా, నా బాడీ మెజర్మెంట్ మీద చూపిస్తున్నాను. ఇలా నాకు ఎంత వచ్చింది, 19.5 వచ్చింది. చూడండి, ఇట్లా కొంచెం ఇట్లా మూమెంట్ ఉండనియండి. మరి టైట్గా ఇట్లా అతుక్కపోయి ఇట్లా ఇట్లా వేసుకోము కదా. ఆమ్ డౌన్ ఇలా చెక్ చేసుకోండి. ఇట్లా జస్ట్ కొంచెం. నాకెంత ఉంది, 19.5 ఉంది. కొంచెం లూజే తీసుకోండి. ఈ 19.5కి మన చెస్ట్ లూజు 19.5లో సగం, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అట్లా బాడీ మీద తీసుకొని 19.5లో సగం ఎంత వచ్చింది చెక్ చేసుకోండి. 19.5లో సగం ఎంత, ఇలా పెట్టుకోండి. ఇలా చూసుకోండి, 9.30 వచ్చింది. 9.30. ఈ 9.30ని ఎలా చూసుకోవాలంటే ఇలా పెట్టేసి మనం ఖర్చుతో సహా 9.30 ఉందా లేదా, వచ్చింది. 9.30లో ఒక పావు ఇంచు, ఒక అర్ధ ఇంచు తీసేయండి. 9.15 పెట్టండి. ఈ 9.15 చూపిస్తా చూడండి. ఈ 9.15 ఇలా మీరు పైన కుట్టు నుంచి, మనం కుట్టు నుంచే కదా ఇప్పుడు బాడీ మీద తీసుకునేది. ఆ 9.15 ఇలా ఉందా లేదా చూసుకోవాలి. ఇట్లా మీకు కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. వీళ్ళకైతే 8.5 వచ్చింది, అంటే వీళ్ళ చిన్న సైజు కాబట్టి. నాకు ఎంత వచ్చింది, ఆమ్ డౌన్ 9.15 వచ్చింది. అర్థమవుతుందండి నేను చెప్పేది. ఆమ్ డౌన్ కూడా చూసుకునే విధానం ఇదేనమాట. నేను బాడీ మీద చూపించాను, బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎలా అనేది. దీనికి ఎంత వచ్చింది ఇప్పుడు కొలిస్తే, 8.5 వచ్చింది. చూడండి, ఇక్కడ నుంచి కొలిస్తే ఇలా 8.5 వచ్చింది. 8.5 అంటే ఈ జస్ట్ 8.30 ఇలా పెట్టుకొని 8.30కి ఈ చంక రౌండ్ మెజర్మెంట్ ఇచ్చిన కొలత ఉంది కదా, ఇది మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయితే అప్పుడు పర్ఫెక్ట్గా కటింగ్ చేసినట్టు లెక్క. మీకు కటింగ్ వీడియో కూడా నీట్గా చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఇలా చూసుకోండి. ఫస్ట్ ఏమేమి తీయాలి, బ్లౌజ్లో ఎలా కొలత చూసుకోవాలనేది నేను ఇప్పుడు ఈ క్లాస్ చెప్తున్నది. వెంటనే స్పీడ్గా అన్నీ రావు. నిదానంగా అది వీడియో రిపీట్ చేసుకొని ఏ దాని మీద పాయింట్ చెప్తున్నాను నేను అనేది నోట్ చేసుకోండి బాగా. చంక డౌన్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలా కొలుచుకోవాలి, చంక రౌండ్ ఎలా తీసుకోవాలి, ఈ చంక రౌండ్కు చెస్ట్ లూజ్కు మ్యాచ్ కావాలి. మనం చెస్ట్ లూజ్ పెట్టాం కదా, దానికి మ్యాచ్ కావాలి. మనం చంక రౌండ్ తగ్గించి చెస్ట్ లూజు ఇక్కడ 8.30 వచ్చిన చోట 8 పెట్టి 8.5 పెట్టి మ్యాచ్, అంటే ఇక్కడికి మ్యాచ్ కావాలనేసి 8.5 పెట్టి ఇక్కడికి మ్యాచ్ చేసి రౌండప్ చేయడము, అది రాంగు. ఇవన్నీ తెలిస్తేనే మీకు బ్లౌజ్లో పర్ఫెక్ట్. అంటే ముందరనే ఇంత అని కన్ఫ్యూజ్ కావద్దండి. ట్రై చేయండి మీరు. మీ బాడీ మెజర్మెంట్ తీసుకోండి, ఆది బ్లౌజ్ తీసుకొని నేను చెప్పిన విధంగా ఒక క్లాత్ పెట్టుకోండి. క్లాత్ వేస్ట్ అవుతుంది అనుకుంటే న్యూస్ పేపర్ పెట్టుకోండి. న్యూస్ పేపర్ పెట్టి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. కొలతలు ఎలా వచ్చాయి ఏంటి అనేది మార్క్ వేసుకొని చూసుకోండి. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఎలా చూసుకోవాలి, ఈ రౌండ్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చంక డౌన్ ఎంత ఉంది అని చూసుకోవాలి. మనము ఎంత పెట్టాలి ఈ సైజుకి అనేది చూసుకోవాలి. అంటే చెప్తాను చూడండి. ఇది కూడా చంక డౌన్ ఇలా ఉంది కదా, ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. ఇది కూడా స్ట్రైట్గా చూడండి, ఇట్లా పెట్టుకోండి. ఇదే చూడండి, ఇట్లా పెట్టుకోండి, ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకుంటాం కదా. మనం ఏం చేస్తామంటే, ఇది కుట్టు కదా, కుట్టు పైనుంచి ఒక అర్ధించు పైకి పెట్టండి. ఇట్లా ఇక్కడ కుట్టు ఉంది, ఈ కుట్టు పైన అర్ధించు పైకి పెట్టి స్ట్రైట్గా మార్క్ చేయండి. ఇట్లా స్కేలు స్ట్రైట్గా పెట్టండి.
ఇట్లా స్ట్రైట్గా పెట్టండి. స్ట్రైట్ పెట్టిన తర్వాత ఇప్పుడు కొలవండి. ఇది ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంది చూడండి. నాకైతే ఇది 5.30 వచ్చింది. చూడండి ఇక్కడ 5.30 పెట్టారు ఈ సైజుకి, అంటే కొలతతోనే పెట్టారు. ఇది బొటిక్లో మెజర్మెంట్, బాడీ మెజర్మెంట్తో తీసిన కొలతలు ఇవి. 5.30 అంటే 5.30 డబల్ ఎంత, 5.30 5.30 11.5 వీళ్ళకి. ఇలా చూసుకోవాలి. చుట్టూ కొలత 11.5. ఇట్లా రౌండప్ చేస్తాం కదా మనం, రౌండ్ తీస్తాం కదా, అర్థమైందా? ఇప్పుడు ఇందాక నేను రౌండ్ తీసాను కదా హ్యాండ్కి, ఆ రౌండ్ 11.5 ఉంది అని అర్థం. వీళ్ళు ఆమ్ డౌను 11.5 ఉంది అని అర్థం. మీకు అర్థం కాలేదనుకుంటా. ఫస్ట్ ఎవరికి ఏది అర్థం కాదు, దాన్ని బట్టి మనము మ్యాచ్ చేసుకోవాలి. అది మరొక వీడియోలో చెప్తా నేను. ప్రస్తుతానికైతే బ్లౌజ్లో కొలతలు అయితే ఇలా తీసుకోండి. మీరు ఈ చంక రౌండ్ మీకు మ్యాచ్ అయ్యిందా లేదా? మీరైతే చెస్ట్ లూజ్ని తగ్గియొద్దండి, ఈ స్పేస్ తగ్గియద్దు. ఈ చంక రౌండ్ ఎంత ఉంది, మీరు అంతా కుట్టుకుపోను అంతా పోను ఎంత ఉండాలి? 8.5 ఉంది కదా, 8.5 వచ్చేసేయాలి అంతే. కటింగ్ చేసిన తర్వాత మీకు ఆ కటింగ్ వీడియో కూడా చూపిస్తాను. లెంత్ అనుకోకండి, లెంత్ అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేము, ఇంకా వర్క్ నేర్చుకోలేము. ఇంకా క్లియర్గా ఉండాలి కదా, నేను ఏదైనా క్లియర్గా చెప్తాను. నేను కటింగ్ చేసినది చూపిస్తాను చూడండి. ఇదే కొలతలతో కటింగ్ చేశాను కదా, చూపిస్తాను చూడండి. నేను కటింగ్ చేసి పెట్టాను, ఇస్తా చూడండి. బ్యాక్ పార్ట్ నేను చూపించిన కొలతలు వచ్చాయా లేదా అనేసి చూడండి. ఇక్కడ వాళ్ళు స్టార్ నెక్ అడిగారు. చూడండి, ఇది ఇక్కడ ఉంది. స్టార్ నెక్ తీసాను కాబట్టి మీకు కనిపించట్లేదు. ఇక్కడికి ఉంది. చూడండి, నేను చెప్పినది ఇదే. ఇప్పుడు ఈ షోల్డర్ 2 ఇంచులు తీసుకున్నాను కదా, ఈ షోల్డర్ నుంచి ఇక్కడ దాకా ఇలా స్ట్రైట్ లైన్ కొట్టేసి కొంచెం డీప్ పెంచుకోవాలి ఈ సైజు వాళ్ళకి. మాకు ఇదంతా వద్దండి, నాకు సైజు ప్రకారంగా నాకు 35 సైజు చూపించండి కటింగ్ అని అంటే కనుక నేను మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. సేమ్ 35 సైజు వచ్చింది అంటే 35 సైజు, 35 నడుము లూజ్ వచ్చేసి 31 కానీ 32 కానీ వచ్చినా కూడా ఇదే మెజర్మెంట్ పెట్టేసుకోండి. నెక్ డీపు ఇది 9.30 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 9.30 ఉంది అనమాట. అది ఏ సైజు ఎలా వచ్చినా సరే నేను చెప్పిన మెజర్మెంట్ పెట్టేసుకోండి. షోల్డర్ 5 పెట్టాలి, తర్వాత చంకదింపు 5.30 పెట్టాలి. చూడండి, 5.30 పెట్టాలి. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు 8.5 వచ్చింది కదా వీళ్ళది, మనం ఇది కొలిచాం కదా 8.5. ఇక్కడ చంక రౌండ్, ఈ రౌండ్ 8.5 వచ్చింది కదా, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇట్లా చూడండి 8.5 వచ్చింది కదా. మనం ఇక్కడ కూడా ఇక్కడ కుట్టుకు మార్కింగ్ చేసుకొని, కనిపిస్తుంది ఇలా చూడండి. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 8.30 ఉంటుంది. ఇది ఇట్లా, ఇది దూరం ఉంది. మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్ ఉంది కదా చూడండి. షోల్డర్ 5 ఇంచెస్ పెట్టాం, చంక దింపు కూడా, చంక దగ్గర కూడా 5 ఇంచెస్ పెట్టాం. ఇక్కడ కూడా 5 ఇంచెస్ పెట్టాము. షోల్డర్ 5 ఇంచెస్ పెట్టాము. చూడండి, చంక దింపు 5.30 పెట్టాము. 6 పెట్టాను కదా, పైనుంచి 6 పెడితే ఇది 8.5 వచ్చింది రౌండ్.
మనం ఆ రౌండ్ ఎలా కొల్చాలంటే మనం ఖర్చు ఇప్పుడు కుట్టు ఇలానే వేసుకుంటాం కదా బ్లౌజ్ పైన, ఈ కుట్టు నుంచి ఇలా అంటే ఇక్కడ చెస్ట్ లూజు మనము 8.35 అనుకున్నాం కదా, ఇట్లా 8.35 అనుకున్నాం కదా, ఇట్లా 8.35 కరెక్ట్గా ఉండాలి. ఆమె కొలిచిన రౌండప్ కరెక్ట్గా ఉండాలి. 8.5 వచ్చిందా లేదా అంటే ఇక్కడ మనం కుట్టుతోనే కదా కొలిచాము. ఇక్కడ షోల్డర్స్ దగ్గర కుట్టు వదిలేసి చూడండి, ఇలా కింది నుంచి 8.5 కరెక్ట్గా వచ్చింది చూడండి. మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఫింగర్స్ పెట్టి ఇలా 8.5 ఇది మ్యాచ్ కావాలి అని చెప్పాను అన్నమాట. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు, ఇది ఇలా అర్థమైంది అనుకుంటా, ఈ రౌండ్ అర్థమైంది అనుకుంటాను. ఈ సైజ్ వాళ్ళకి ఇట్లా ఒకవేళ 6 ఇంచెస్ పెట్టామనుకోండి, ఇది వచ్చేసి పెరుగుతుంది అనమాట, చంకదింపు పెరుగుతుంది, ముడతలు వచ్చేస్తుంది. అందుకే నేనేం చెప్తాను, బాడీ మెజర్మెంట్ అంటే ఆమ్ డౌన్ చెక్ చేసుకోండి. ఇలా ఆమ్ డౌన్ చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందా లేదా. ఇట్లా రౌండ్ అనమాట, ఆమ్ రౌండ్ అంటే ఇట్లా బాడీ మీద ఇట్లా రౌండప్ తీసుకుంటాం. ఇట్లా రౌండప్ చూపిస్తున్నాను, ఇది ఇట్లా ఆమ్ డౌన్ చూసుకుంటే దాంట్లో కరెక్ట్గా వస్తుందా లేదా. 16.5 వచ్చింది. 16.5లో సగము ఎంత వస్తుంది చూడండి. అట్లా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊకే లూజ్గా బాడీ మీద మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 8.30 వచ్చింది. అట్లా వీళ్ళకి ఎంత వచ్చింది రౌండప్ 8.5 వచ్చింది. అంటే వీళ్ళు మొత్తం ఆమ్ చుట్టు కొలత ఎంత ఉంది, 17 ఉంది వీళ్ళకి. అర్థమైందా. చుట్టు కొలత ఆమ్ చుట్టు కొలత 17 ఉంది. నేను అందుకే మీరు ఈ బాడీ మీద ఫస్ట్ బిగినర్స్ ఏం చేస్తారంటే ఇది తీసుకోండి. ఇంట్లో ఫస్ట్ నేర్చుకున్న కానీ టైలర్ కొంచెం టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే బ్లౌజ్ తీసుకోండి ప్లస్ బాడీ మీద తీసుకోండి. మీకు అర్థమవుతుంది, మీకు ప్రాక్టికల్ కూడా అవుతుంది. అట్లా నేను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే బాగా మీకు అర్థమయ్యే విధంగానే చూపించాను అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో, మీరు అంతా ఒకటేసారి చెప్తే మీకు అర్థం కాదు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వీడియో వచ్చేసి కస్టమర్ వేసుకున్న తర్వాత పిక్ కూడా యాడ్ చేస్తానండి. చూడండి, బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఆమెకి ఎలా ఉంటుంది అనేది ఆ వీడియో కూడా పెట్టేస్తాను. చూడండి, ఇది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కావాలంటే మీరు కమెంట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఫ్రంట్ పార్ట్ కూడా పెడతాను వీడియో నెక్స్ట్ వీడియోలో.